విశ్వంబర వస్తుంది ఇప్పుడు. విశ్వంబర్లో ఉందా? ఫస్ట్ షెడ్యూల్లోనే ఫస్ట్ షెడ్యూల్ పిలిచారు 13 రోజుల వరకు అని మారేడు మిల్లి. వాడు అడిగిన డేట్స్ మధ్యలో 3 రోజులు గేమ్ చేంజర్ ఉంది. ఆల్రెడీ మాట ఇచ్చున్నా గేమ్ చేంజర్కి, ఆ డేట్స్ పక్కా అన్నారు. ఇక్కడ ఎస్పీ రోల్ ఇది చెప్పేవాళ్ళకి, వాళ్ళు వీళ్ళతో కూడా మాట్లాడారు. మా అమ్మమ్మ అసలు క్వశ్చన్ లేదండి, వదిలిపెట్టలే మహేష్ని, ఆల్రెడీ డైరెక్ట్ గారు వస్తున్న తర్వాత ఆర్టిస్ట్ మార్చామంటే మాకు ఇండస్ట్రీ వదిలిపెట్టారు మేమని ఇమీడియట్గా 4 రోజులు ముందే టికెట్ వేసేసి ఆ టికెట్ నాకు ఫార్వర్డ్ చేసి ఇది పీపుల్స్ వాళ్ళకి యూవీ క్రియేషన్స్ పంపించండి, వాళ్ళకి టెన్షన్ పెట్టుకుని ఉంటారు నిన్ను అని చెప్పి మేనేజర్ గారు నాకు చెప్పి, అయ్యా ఆల్రెడీ వాళ్ళు లాక్డ్ అయిపోయా, నేను ఇంకో వేషం అంటే చెప్పండి తర్వాత చేద్దామన్నా, ఇంతవరకు రాలా. మళ్ళీ ఈ ఖైదీ నెంబర్ 150కి ఎట్లా వచ్చింది అవకాశం? వినాయక్ గారు కదా డైరెక్టర్? వినాయక్ డైరెక్టర్ గారు, నేను డైరెక్టర్ చిరంజీవి గారు వెళ్ళి అడిగా. మీరు అడిగేశారు? ఓకే. ఆయనతో బాగా పరిచింది నాకు. ఓకే అన్నయ్య ఇప్పుడు ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నాను, చిన్న అవకాశం మీ పక్కన ఒక ఫ్రేమ్లో కనిపించిన చాలు నాకు. ఆయన రీఎంట్రీ, మీ రీఎంట్రీ ఒకటి, అది యాదృచ్ఛికమే. రీఎంట్రీ అవ్వటం, చాలామంది ఇండస్ట్రీ కళ్ళని ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, చిరంజీవి గారు మళ్ళీ ఎట్లా ఉన్నాడా, పాత జోష్ ఉంటుందా లేదా అనే దానికోసం ఏగర్గా వెయిట్ చేస్తున్న సినిమాలో ఒక ఫోర్స్ఫుల్ ఇన్స్పెక్టర్ సీన్ చేయటం, ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే క్యారెక్టర్ రావటం అసలు మామూలు లేదు. అది ఆయన కేవలం నాకు లైఫ్ ఇవ్వాలనే చిరంజీవి గారు ఆ వేషం ఆఫర్ చేశారండి. అంతేనా? అంతే. ఒక జీవితాన్ని మార్చారు. అందుకు నేను రుణపడను అని చెప్తున్నాను. ఆయన ముందు ఆయనకి చెప్పాను, మొన్న చరణ్ బాబు కూడా చెప్పా, జీవితం నాన్నగారికి పెట్టిన భిక్ష అన్న. గేమ్ చేంజర్ టైంలో సినిమా జీవితం ఇలాతే అంత 40 ఏళ్ళు ఆయన పొందిన క్రెడిట్ని మనం ఒక సీన్లో లాక్కునే ప్రయత్నం చేసాం. ఆయన సట్టుపట్టుకోవటం అనే సీన్ అనేది మామూలు విషయం కాదు. ఏ ఆర్టిస్ట్ నాలంటే ఆర్టిస్ట్ అవ్వడానికి రాదు. ఏ బొంబాయి చెప్పే ఫెమిలియర్ ఆర్టిస్ట్ ఆశిష్ విద్యార్థి అంటాడో, ముఖేష్ ఋషి అంటాడో చేసిన సీన్ అది. అలా చిన్న ముక్కు మొహం తిరిగినోడికి ఇవ్వటం వలన నాకు ఎంతో గుర్తింపు వచ్చింది. మామూలు కాదు. లేదా సుకుమార్ గారి దృష్టిలో ఎట్ట పడతా నేను. ఆయన అసోసియేట్ చెప్పారు నాకు నన్ను పిలిచినప్పుడు, సినిమా చూసి వస్తుండగా ఆయన ఫ్రంట్ సీట్ కూర్చొని బ్యాక్ టర్న్ అయ్యి, ఎవరు రాడు ఇన్స్పెక్టర్ వేషం వేస్తున్నాడు, మలయాళం వాడా తమిళుడా, అసలు అట్ట ఉన్నాడు, అసలు మంచి వినుభూతిలాగా ఉన్నాడు, చిరంజీవి గారి ముందు అసలు నదులు బెదులు లేకుండా యాక్ట్ చేసేసాడు, ఆడు ఎక్కడ ఆర్టిస్ట్ అంటే ఎక్కడ చూడలేదు సార్ అని, ఏ భాషలో చూడలేదు, ఏ తెర మీద చూడలేదు, ఆడవాడు పట్టుకోండి మనం వాడదాం అంటే అట్లా ఎంక్వైరీ చేయటం, తెలుగు ఆర్టిస్ట్ అని చెప్పటం, అట్లా ఆయన పిలిపించుకోవటం, ఓకే నాతో ఇంటరాక్షన్లో నేను చిన్నపాటి రైటర్ అని తెలియటం అన్నీ నా జీవితం మార్చేస్తుంది. మళ్ళీ రెండో సినిమానే రంగస్థలం అయింది. రెండో సినిమా చిరంజీవి గారితో యాక్ట్ చేసినప్పుడు ఆయన ఏమైనా చెప్పారా? ఆయన గైడెన్స్ ఏమైనా ఇచ్చారా మీకు? డైరెక్ట్గా మీరే యాక్టింగ్ చేస్తారా? ఎందుకంటే అప్పటికే ఆయన సూపర్ స్టారు, పొలిటికల్గా 150 సినిమాలు చేశారు, 150 సినిమాలు. అది ఆయన ముందు యాక్ట్ చేయాలంటే కొంచెం చాలామంది భయపడతారు. అవును. అది కాకుండా ఫెరిషియస్గా ఆయన్ని పట్టుకుని లాగి అవును ఆ టైంలో భయపడ్డాను. భయపడ్డారా? భయపడ్డాను. ఆయన మహేష్, నేను మామూలుగా ఇట్లా సున్నితంగా పట్టుకున్న షర్టు, కెమెరా ఆయన బ్యాక్ ఉంది, నా ఎక్స్ప్రెషన్స్ నా మూమెంట్ చూసుకున్నారు, చేయట ఫోర్స్కి ఇచ్చా కానీ ఆయన ఇక్కడ రాలా. ఇక్కడ పట్టుకుంటే మహేష్ షర్ట్ బాగా తిప్పు పోయా, బ్యాక్ కెమెరా ఉంది, షర్ట్ టైట్ అంటే కనిపించాలి కదా తిప్పు అని చెప్పి టిప్స్. అప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారు చేసిన రోజున అది నేర్చుకుంది ఏంటంటే, కెమెరా బ్యాక్ ఉన్న మన బాడీ యాక్ట్ చేయాలి, ఫేస్ కనపడినప్పుడు బాడీ యాక్ట్ చేయాలి. ఇప్పుడు నేను అది చేస్తుంటా, కంటిన్యూ చేస్తుంటారు. అది అట్లా షర్టు టైట్ చేయించి తిప్పి ఆయన కూడా కొంచెం బాడీని చేస్తారు, అట్లా సీన్లు చేయటం, డైలాగ్ చెప్పేటప్పుడు కూడా కొంచెం గైడ్లైన్స్ ఇవ్వటం, మొత్తానికి ధైర్యంగా చేయగలిగాను. సూపర్ అండి. నేను ముందే వెళ్ళి కాళ్ళ నమస్కారం పెట్టాను, భయం వేస్తుంది, నేరేషన్ చదివాను, షర్ట్ పట్టుకోవటం అంతా ఉంది, నాకు భయం వేస్తుంది, దీవించండి అంటే గట్టిగా చేపెట్టి. వినాయక్ గారు ఏమన్నారు? ఇంత పెద్ద సీన్, ఇంత పాప వినాయక్ గారు అయితే అన్నారు, షాక్ అయ్యారా? వినాయక్ గారికి ఏంటంటే పెద్ద సీను, 400-500 మంది జూనియర్స్, చాలా పెద్ద బడ్జెట్ టైం అది. అవును, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రీషియస్. ఈ టైంలో కొత్త ఆర్టిస్ట్తో ఏంటి ప్రయత్నం అనేది ఆయన లోపల ఉంది, చిన్న భయం ఉంది ఆయనకి. ఓకే, ఆ భయాన్ని కూడా చిరంజీవి గారు వెలిబుచ్చారని నాకు తెలిసింది. చెప్తే దానికి లేదు వినయ్ చేస్తాడు, అతను ఫైర్ ఉంది నాకు తెలుసు, నువ్వు చేస్తాడు, అతను అడిగాడని ఇవ్వటం కాదు. ఎందుకంటే నేను చిరంజీవి గారు అడిగినప్పుడు వినాయక్ ఆయన దగ్గరికి వస్తే ఇమీడియట్ వినాయక్ని అడిగేశాడు ఈయన చిరంజీవి గారు, వినాయక్ దీంట్లో మంచి వేషాలు ఏమున్నాయని. ఆయన కంగారు పడి ఆయన వచ్చింది ఏదో చెప్పటానికి, సడన్గా
అనుకోని ప్రశ్నలాగా వినేశారు. ఆయన నేను చెప్తా సార్ మీకు, ఆయన అర్థమైపోయింది ఈ వచ్చిన ఆర్టిస్టు ఏదో అడుగుంటాడు ఈయన వేషం, ఈయన నన్ను అడుగుతున్నారని నాకు అర్థమైపోయింది వినాయక్ గారికి. నేను చెప్తా సార్ మీకు, నేను చెప్తా సార్ అని ఆయన నువ్వు వెళ్ళరా బాబు అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ ఉంది, నాకు అర్థమైంది. అంటే డెలికేసీ సిచ్యువేషను. నేను అంతకుముందు గతంలో పుల్లారావు గారు ఇప్పుడు ఉన్నాడు, కొప్పినేడు పుల్లారావు గారు అని తెలుసుగా మీకు. ఆయన రవిరాజ దగ్గర నాకు పరిచయం, ఈ సినిమాకి కొండపల్లి రాజా పరిచయం. నేను మన పుల్లారావు గారు పరిచయం సార్, నేను ఆయనతో టచ్లో ఉంటాను అన్న. చిరంజీవి గారు ఇమీడియట్గా మహేష్ నువ్వు వాళ్ళతో ఇంత టచ్లో ఉండడం కాదు, ఇంత టచ్లో ఉండని వాకాడ అప్పారావు చూపించారు. అంటే అప్పటికప్పుడు ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది ఆయన మైండ్లో. అప్పారావు మీ నెంబర్ మహేష్కి ఇవ్వండి, మహేష్ నీ నెంబర్ ఆయనకి ఇవ్వు, నీకు ప్రోగ్రాము ఈయన చెప్తారు అన్నాడు. అంత కాంక్రీట్గా నిమిషాల్లో డెసిషన్ డిసైడ్ అయిపోతుంది. ఆ ఏ వేషం వాళ్ళన్న సందర్భం వచ్చినప్పుడు ఇంట్లో చిరంజీవి గారితో పాటు వినాయక్ గారితో కూర్చున్నప్పుడు ఇది కాదు అది కాదు అన్నప్పుడు ఆయన లేదు అతను అడిగాడు మనం ఇవ్వటం కాదు కదా, మనం ఇచ్చేది అతనికి ఉపయోగపడాలి కదా. నాతో 6 years ట్రావెల్ చేస్తాడు వినయ్, ఫస్ట్ టైం నా ముందు చదువులు నిలబడ్డాడు అతను అని ఆయన ఈ మాట కూడా మాట్లాడాడని విన్నాను నేను. అంత ఇదిగా కన్విన్స్ చేసే డైరెక్టర్ని. తర్వాత నేను చేస్తున్నప్పుడు వినాయక్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. పుల్లారావు చెప్పాడు, ఈ పులయ్య ఎవడయ్యా చించేస్తున్నాడు వీడు, మనోడు తక్కువడు కాదు అన్నట్టుగా. చాలా ఒక ఆర్టిస్ట్గా అంతకంటే ఉంటుంది. ఆ రోజు పుల్లారావు చెప్పాడు, చాలా ఇంప్రెస్ అయ్యాడు డైరెక్టర్ గారు, నీ మీద అంత ఎక్స్పెక్టేషన్ లేదు ఆయనకి. ఎప్పుడైతే చిరంజీవి గారు ఫిక్స్ అయిన తర్వాత మన వినాయక్ గారు ఆఫీస్ పిలిచారు. పిలిచి వారం రోజుల ముందు నాకు డైలాగ్ షీట్ ఇచ్చారు. బయట పెట్టద్దు, ఇది ఎందుకు పిలిచారంటే మెజర్మెంట్స్ ఇవ్వండి, టాప్ టు బాటం మెజర్మెంట్స్ ఇవ్వండి, హ్యాట్ నుంచి బూట్ దాకా ఫ్రెష్ వాడండి, డైలాగ్ ప్రాక్టీస్ చేయండి, వీక్లో మీకు షూటింగ్ ఉంటుంది, మన టైము ల్యాబ్స్ కాకూడదు, డైలాగ్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా ఆయన దగ్గర. అవును సార్ అన్న, గతంలో చేశాను బిల్డప్ నేను చెప్పలేక, పాత స్టోరీ చెప్పలా, అందుకని మీరు డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేయండి అన్నారు. సో నేను ఇంటికి వచ్చి వారం రోజులు ఏదే పని భోజనం చేయటం, ఇక టిఫిన్ చేయటం, డైలాగులు తీసుకోవటం, ఈ మొత్తం అక్షరం సహా వచ్చేసి నాకు మిర్రర్లో ప్రాక్టీస్ చేసి అద్దాలను పగొట్టి ఎప్పుడు షూటింగ్ కానీ రెడీ అయితే అక్కడ నాకు పెద్దగా ఇది అవ్వలేదు. కానీ ఓ సందర్భంలో నేను వాళ్ళ సిస్టర్ గురించి రాంగ్గా మాట్లాడినప్పుడు చిరంజీవి గారు నా షర్ట్ పట్టుకుంటారు. నేను ఆయన చెల్లెల్ని చూసి కొంచెం సమ్మోహితుడినై, అవును చెల్లెలా తోడ పుట్టిందా లేక నీలాగే ఊరికి పుట్టిందా అని రెచ్చగొడతాయండి. రెచ్చగొట్టినప్పుడు నా షర్టు పట్టుకుని గుంజి, నాలుగుకి నరం లేకపోయినా మాటకి సంస్కారం ఉండాలిరా అని ఒకసారి ఉగ్రరూపం ఇచ్చారండి. అప్పుడు దాకా నేను వితౌట్ టేక్తో డైలాగ్ చెప్పిన వాడిని, ఆ తర్వాత 5-6 టేకులు పడింది నాకు. ఆ కళ్ళు, ఆ రూపం స్క్రీన్ మీద చూసినట్టు ఉంది. ఇంత దగ్గరికి వచ్చాడు ఆయన, అలాగే నన్ను ఆ కళ్ళు చూసేసరికి యమకింకరుడు ఆ సినిమాలు చూసిన రోజులు గుర్తొచ్చి నాకు ఈ పిచ్చెక్కిపోయినట్టు మాట్లాడతారు. ఇక తర్వాత వినాయక్ గారు అప్పుడు క్యాచ్ చేశారు, అర్థమైంది ఆయనకి. వచ్చి అన్నయ్య మహేష్ గారు ఎందుకు డైరెక్ట్ చెప్పలేకపోతున్నాడంటే ఆయన మీ కళ్ళలో చూసి మాట్లాడుతూ ట్రై చేస్తున్నాడు, అక్కడ కంగారు పడుతున్నాడు అని చెప్పన్నాడు. చిరంజీవి గారికి గుడ్ టిప్స్ చెప్పాడు అప్పుడు. మహేష్ కెమెరా ప్రొఫైల్ ఉంది, నువ్వు ఇక్కడ చూడు, ఇక్కడ చూసి డైరెక్ట్ చెప్పు, నాకు అడగచ్చు మాక అంటే అప్పుడు నువ్వు వెనక చూసి ప్రొఫైల్ ఉంది, కెమెరా ఉంది కదా, నేను ఎక్కడ చూసాను ఈ కెమెరా పట్టలేదు. అవును, అట్లా డైరెక్ట్ చెప్పిస్తే అయిపోయింది టేక్. సూపర్ అండి. ఆ 2 ఎక్స్పీరియన్స్లు మాత్రం గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ చిరంజీవి సార్. నిజంగా ఒక అదృష్టం అండి. అందరిని ఆయన ప్రోత్సహించడం వేరును, నన్ను నిలబెట్టడం వేరు. అంతేగాని 6 సంవత్సరాలు నమ్ముకొని ఉన్న వ్యక్తి ఆయన పైగా అసలు నేను అంత నటుడిగా నేను ఎన్నోసార్లు కలిసినప్పటికీ మాట్లాడినప్పుడు ఆయన దగ్గరగా నేను నటుడినండి మీతో ఆ సినిమా చేసిన ఈ స్టోరీ ఎప్పుడు మాట్లాడాలి, అసలు ఎప్పుడు మాట్లాడినా. ఇప్పుడు తెలుసా? ఇప్పుడు తెలీదు, ఆయనే ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన ముందు యాక్ట్ చేస్తాను నేను. అప్పుడు చేసినట్టు ఇప్పుడు తెలుసా అండి? అప్పుడు చెప్పలా, ఇప్పుడు చెప్పలా. అంత చనువుగా నేను బిహేవ్ చేయలేనండి. దగ్గరికి పోయి సోది మాట్లాడేది, ఎందుకంటే 100 ఆలోచనలు ఉంటారు, నెక్స్ట్ సీన్ ఏంటని ఉంటారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఫ్లాష్ బ్యాక్ ఎందుకు వాళ్ళకి.